శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారు రాబోయే విజయదశమి నుంచి ఏ ప్రయత్నం ద్వారా, ఏ నిర్ణయం ద్వారా వారి జీవితంలో అభివృద్ధి అన్నది రావడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సాధారణంగా విజయదశమి రోజు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని మన విశ్వాసం, నమ్మకం కూడా. అయితే అది మన జాతక చక్రం ఆధారంగా ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం మనకి అనుకూలంగా ఉన్నదో అని పరిశీలించి, అంటే సాధారణంగా దశమంలో కానీ లాభంలో కానీ కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి గ్రహాలు మనకి సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి అది నిర్ణయించుకొని ఏది చేస్తే బాగుంటుంది అన్న ఒక సూచన ఈ కుంభరాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కుంభరాశి వారు శ్రమ దోపిడీకి గురవుతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు వృత్తి ప్రారంభించే రోజుల్లో, జీవిత ప్రారంభ రోజుల్లో ఒకరి కొరకు, ఒక వ్యవస్థ కొరకు, సంస్థ కొరకు బాగా కష్టపడి వారి యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క సంపాదన కూడా ప్రజా శ్రేయస్సు కోసమో, దేశ శ్రేయస్సు కోసమో, ఇతరుల కోసమో, కుటుంబ శ్రేయస్సు కోసమో కష్టపడుతూ చిన్నతనం నుంచి ఏదో ఒక బాధ్యతను ఎత్తి మీద వేసుకొని ఇంచుమించుగా 36 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీళ్ళ జీవితంలో స్థిరపడలేకపోతూ ఉంటారు. ప్రతిదీ ప్రారంభ జీవితంలో ఫెయిల్యూర్స్ తెలుస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళ జీవితం ఎప్పుడూ ద్వితీయార్థంలోనే సక్సెస్ అవుతూ ఉంటుంది. ప్రథమార్థం అంతా కూడా ఇబ్బందులతో కూడుకునే ఉంటుంది. అంటే ఎవరో బాగా స్వార్థంగా ఉన్నవాళ్ళు పెద్దవారి యొక్క ప్రోత్సాహంతో, అంటే కొంతమంది వాళ్ళకి ఎవరైనా గాడ్ ఫాదర్ ఉంటే, కుంభరాశిలో జన్మించిన వారికి ఒక గాడ్ ఫాదర్లా ఓ తండ్రో ఒక పెద్ద వ్యక్తితో సపోర్ట్ చేస్తూ నిలబడితే తప్ప సాధ్యమైనంత వరకు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ అన్నది స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి ఏది చేస్తే బాగుంటుంది అన్న ప్రయత్నంలో కామన్గా ఏ గ్రహం బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. అయితే రాశిలో రాహు ఉన్నాడు ఈ రాశి వారికి, కుంభరాశి వారికి. రాహు ఉండడం వలన, రాహు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, అంటే ఈ మాయ, మోసం, ఇంద్రజాలం, మహేంద్రజాలం, యోగా, మెడిటేషను, అంటే కొన్ని సందర్భాల్లో ఈ తాంత్రిక విద్యలు, ఇటువంటి వాటికి రాహు కారణం అవుతుంటాడు. అయితే ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఏదైనా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఏదో విధంగా వాళ్ళకి ఆశ కల్పించి ధనాన్ని సంపాదించే వృత్తుల్లో ఈ కుంభరాశి వారు రాణించే అవకాశం ఉంటుంది. అంటే రాహు అలా చేస్తూ ఉంటాడు అన్నమాట. పెద్ద తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సాధించవచ్చు, ఈ విధంగా ఏదో ప్రజల్ని చెప్పి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అది కాదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు రాహు ప్రభావం వల్ల ఇటువంటిది ప్రజలకు ఏదో కొత్తగా పరిచయం చేసి ఒక కొత్త ధనాన్ని ఇవ్వడంలో వాళ్ళు ఎక్కువగా సక్సెస్ సాధిస్తూ ఉంటారు. దానికి కొన్ని విదేశ ఉత్పత్తులు కానీ, విదేశ ప్రభావం కానీ ఇవి కూడా నడుస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏదైనా ఒక కొత్తగా ప్రయత్నం చేయడం వల్ల ఒక సాఫ్ట్వేర్ రంగంలో, ఒక సినిమా ఇండస్ట్రీలో, లేదా ఒక మీడియా, యానిమేషను, ఇప్పుడున్నటువంటి A1, ఇది జెమిని, రకరకాలుగా వస్తున్నటువంటి, అంటే ఈ కంప్యూటర్ టెక్నాలజీలో, ఈ సాఫ్ట్వేర్లో వచ్చినటువంటి కొత్త కొత్త మార్పులు వీళ్ళు ముందుగా ప్రవేశపెట్టి ఆ కొత్తగా అందులో విషయాన్ని నేర్చుకొని ఒక యానిమేషన్ లాగో అటువంటి సినిమా తీయడం వల్ల కానీ, సినిమా సంబంధించింది కానీ, యానిమేషన్ సంబంధించింది కానీ ఏదైనా పని సులువుగా పూర్తి చేసేయడం. అంటే వైద్య వృత్తిలో చాలా సింపుల్గా యంత్రాల ద్వారా ఆపరేషన్లు చేయించడం, అటువంటి మోడర్న్ వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది. అదేదన్నా ముందుగా రాబోయే తెలుసుకొని ప్రజలకు పరిచయం చేయడం ద్వారా అటువంటి ద్వారా వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే
లాభస్థానాన్ని, సహజ ధర్మ భావాన్ని, 9వ భావాన్ని గురువు వీక్షించడం వల్ల, అలాగే శని కుటుంబ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, అంటే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి జ్యోతిషం, వాస్తు వగైరా అవ్వచ్చు, పౌరోహిత్యం అవ్వచ్చు, ఎండోమెంట్ సంబంధించింది అవ్వచ్చు, అంటే దేవాలయానికి సంబంధించినది, ధర్మాన్ని కాపాడేది, ఒక వ్యవస్థని రక్షించేది, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించింది, ఒక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశించడానికి కూడా ఇది చాలా వరకు అనుకూలత ఏర్పడుతుంది. అలాగే 99% ఈ కుంభరాశిలో ఎవరైనా సరే కుటుంబానికి దూరంగా ఉంటేనే, అంటే ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం కూడా శని కుటుంబ స్థానంలో ఉండడం వల్ల, శనికి వ్యయాధిపత్యం ఉండడం వల్ల కంప్లీట్గా మీరు ఇక్కడ ఉన్నటువంటి అటాచ్మెంట్లు అన్నీ వదిలేసి కొద్దిగా కుటుంబానికి దూరంగా మీ యొక్క జీవనోపాధి సాగించడం వల్ల, అది వ్యాపారం అయినా, వృత్తి అయినా, సినిమా అయినా, ఏదైనా కొద్దిగా విదేశంలోనో దూరంలోనో మీరు ప్రారంభిస్తే కంప్లీట్గా 1 ఇయర్లోనే మీ జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం 1 సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడి ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేయనటువంటి జాడి, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడి చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి, సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు పంట సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే, అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కిపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని 1 సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు 1 సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు
ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.